ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్ ఐఎమ్ ఇన్ జీసస్. దేవుని కృప వల్ల అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం నుండి 9వ వచనం వరకు. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఈ దినం మనం నోవహు గారి గురించి ధ్యానించుకోబోతా ఉన్నాము. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయము, దేవుని నుండి మనము కృప పొందే వారముగా ఏ విధంగా జీవించాలి. ఆయన జీవితం నుండి మొదటిది నీతిపరుడు అనే లక్షణం మనలో ఉందా లేదా. మనం నీతిగా ఉండాలంటే మన నీతి దేవుడై ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది కదా, మన నీతి ఎవరండి? దేవుడై ఉన్నాడు. కనుక మనము దేవుణ్ణి మాత్రమే అడగాలి, దేవా నీతిని దయచేయని. ఆయన నుండి రెండవ లక్షణం నిందారహితుని వలె. ఆయన తరములో చూసుకున్నట్లయితే దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు ఒక్కరు కూడా పాపం చేయకుండా లేరు. నేటి దినాల్లో కూడా ఒక్కరు కూడా పాపం చేయకుండా లేరు. మరి దేవుడు ఆకాశం నుండి భూమి వైపు చూసినప్పుడు నీవు నేను కృప పొందే వారమిగా ఉన్నామా? నిందారహితుని వలె ఉన్నామా? మనము నిందారహితునిగా అవ్వాలంటే ఆయన ముందుగానే మన కొరకు నిందారహితుడిగా ఉండి శిలువ మరణాన్ని పొంది మనల్ని నిందారహితులుగా చేయడానికి ఆయన బలైపోయాడు. మనం ఇంకనూ పాపంలో జీవిస్తా మన నిందారహితత్వాన్ని మనము కాపాడుకోలేకపోతున్నాం. అడుగుదాం దేవుణ్ణి, దేవా నీ కృప పొందుకోవాలంటే నీతి మాకు కావాలి, నిందారహితత్వం మాకు కావాలి దేవా. ఒకసారి మా అందరికీ నీ నిందారహితత్వం మాకు అనుగ్రహించండి తండ్రి అని మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. ఆయనలో ఇంకనూ జీవించే వారిగా, ఆయన యొక్క కృప పొందుకునే వారిగా మనమందరము నడిపింపులాగున ఆయనకు మొరపెడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్